హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విదుగుణ కిచెన్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్లో ప్లాంట్స్ వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా. యాక్చువల్గా డేస్ కాదు, మంత్స్ అయిపోయింది అనమాట. సో మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ ఇయర్ అయితే చాలా చెట్లు అయితే పెంచున్నాను. ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు. ఒక 20-30 కుండీలు దాకా ఉన్నాయన్నమాట. బట్ ఆఫ్టర్ లాస్ట్ ఇయర్ నాకు లెగ్ సర్జరీ వల్ల నేను అమ్మోళ్ళ ఇంట్లో ఒక 3 months ఉండటము, ఆ చెట్లన్నీ చచ్చిపోవటము. బట్ నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. సో నేను ఇంకొక 5 months రెస్ట్ తీసుకొని, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, మంచిగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే అన్నీ వస్తాయి. అండ్ సో మనం కూడా ప్లాంటింగ్ చేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్లాంట్స్ అన్నీ అయితే నేను కొన్నాను అనమాట. సో నేను ఏమేమి ప్లాంట్స్ తెచ్చానో అని చూపించే ముందర మీరు ఎవరైనా కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన్న బెల్ సింబల్ కానీ క్లిక్ చేసి పెట్టేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేసేస్తుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నానో చూపించేసేస్తాను, పదండి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న వాటికే, అంటే చాలా కొన్నేలేండి తీసుకునింది. సో ఇవి ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు అయితే చూపిస్తానన్నమాట. ముందుగా ఆ టేబుల్ పైన ఉండే వాటితో స్టార్ట్ చేస్తాను. అండ్ నాకు ఈ ఫ్లవర్ నేమ్ అయితే తెలియదండి, మీకు ఈ పేరు కానీ తెలిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. కాకపోతే ఇది ఆంజనేయ స్వామికి అయితే బాగా ఇష్టం అని చెప్పారనమాట. ఈ పూలు ఇది క్రీపర్ లెక్క అవుతుందన్నమాట. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారా, ఎర్ర కాగడాలన్నమాట. నాకు చాలా ఇష్టం ఎర్ర కాగడాలు కానీ, సన్నజాజులు కానీ ఇట్లాంటివి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారా, రోస్మేరీ అనమాట. సో చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ అయితే. ఒకటి రోస్మేరీ ప్లాంట్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, బిటర్ లీఫ్ తమలపాకుల చెట్టు అనమాట. ఇవైతే 2 తీసుకున్నాను అనమాట. అంటే ఒక్క చెట్టు వేసేదానికన్నా ఒకే కుండీలో 2 చెట్లు కానీ వేసేస్తే కొంచెం బాగా గుబురుగా అల్లుకుంటుంది కదా, సో అందుకని. అండ్ ఆ కవర్లో ఉండేది ఇది వచ్చేసరికి కంపోస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మర్మం. సో చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ దేవుడికి జస్ట్ ఇది ఒక్క ఆకు చుంచైనా కానీ దేవుడికి పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి చుక్కమల్లి, సెంటెడ్ జాస్మిన్ అంటారంట. బట్ ఇదైతే ఫ్లవరింగ్ అయితే బాగా పూస్తాయి అండ్ నేను చూస్తున్నాను కూడాను. మంచి స్మెల్ ఉంటుంది, మంచిగా కూడా ఎక్కువ కూడా పూలు కూడా పూస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఇంకొక క్రీపర్ అనమాట ఇది. సో ఈ క్రీపర్ వచ్చేసరికి మనకి ఎల్లో ఫ్లవర్స్, ఎల్లో బెల్ ఫ్లవర్స్ లెక్క వస్తాయన్నమాట. ఇది కూడా సేమ్ ఇంకొకటి క్రీపరు. అండ్ రంగూన్ క్రీపర్, సో మీ అందరికీ తెలిసిందే, ఇది ఇంకొక క్రీపర్ అనమాట. ఆల్మోస్ట్ నేను క్రీపర్స్ టైప్ ఉండేటివి అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే ఈసారి నేను నాటివి వెయ్యాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఇట్లా డిఫరెంట్గా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఇది పేరు నోట్లో ఉందండి, రావట్లేదు. నందివర్ధనాల చెట్టు, కస్తూరి చెట్టు, వైట్ కస్తూరి అనమాట, తెల్ల కస్తూరి, కాకపోతే హైబ్రిడ్ అనమాట. ఇట్లా చిన్న ఫ్లేవర్స్ వస్తాయి, ఎక్కువ ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. కస్తూరి చెట్టు ఇది ఒకటి. అండ్ ఇది మీ అందరికి ఇప్పటికే ఐడియా వచ్చేసేసి ఉంటుంది కదా, బిల్వ వృక్షం అనమాట. ఆల్రెడీ నేను బిల్వ వృక్షం వేసాను, చెప్పాను కదా చాలా చెట్లు అయితే చనిపోయాయని. సో బిల్వ వృక్షం కూడా చనిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి దెన్ ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియోని ఒక 5 minutes పాస్ చేసి ఈ ప్లాంట్ ఏమై ఉంటుందో నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. ఏమనుకుంటున్నారు, ఇది ఏ చెట్టు అని అనుకుంటున్నారు? ఇది కూడా ఒక క్రీపర్ అనమాట. ఇది తిప్పతీగ. ఫైనల్లీ నాకైతే తిప్పతీగ దొరికింది. అంటే అంతకుముందు వెళ్తే లేదని చెప్పారనమాట, అప్పుడు రాలేదు అని చెప్పారు. సో ఇది తిప్పతీగ. సేమ్ నేను ఇది కూడా ఏంటంటే తమలపాకుల చెట్టులోనే వేసేస్తానమాట. ఇది కూడా సపరేట్గా పాట్లో ఏం వేయను, ఇది కూడా తమలపాకుల చెట్టులోనే వేసేస్తాను. ఇది ఇంకొక క్రీపర్ చెట్టే. ఇది వచ్చేసరికి చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయన్నమాట.
చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో అది ఇది. అండ్ ఇక్కడ ఉండేది వచ్చేసరికి క్రోటన్ అనమాట. హార్ట్ షేప్ లీవ్స్ వస్తాయి. ఇది ఒక టైప్ క్రోటన్ అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, అందుకని ఒక క్రోటన్ చెట్టు అయినా ఉండాలి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో ఇది కూడా మల్టీ షేడెడ్, అంటే గ్రీన్ అండ్ వైట్ వస్తుందన్నమాట. సో దెన్ ఫ్రెండ్స్, ఇవి ఈ చెట్లు అయితే నేను తెచ్చుకున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు, ఒక బస్తాకైతే మట్టి వేసేసుకున్నాను. సో ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకున్నాను అని అంటే, మా ఇంటికి ఆపోజిట్లే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళని వెళ్ళి కొంచెం ఆ గోడ సైడ్ అంతా పిల్లర్స్ లేపున్నారు కదా, అక్కడంతా ఎర్రమట్టి వచ్చింది. సో అది కొంచెం మట్టి ఇస్తారా అని అంటే పాపం వేసి అట్లా సంచికి ఇచ్చారనమాట. అండ్ నేను నిన్న కొంచెం సేమ్ వాళ్ళ దగ్గర నుంచే కొంచెం ఇసుక తెప్పించి పెట్టుకున్నాను. సో ఆ మట్టిలో ఇసుక కొంచెం కలిపేస్తే మనకు కొంచెం లూజ్గా వస్తుంది కదా. అండ్ దెన్ కొంచెం కంపోస్ట్ కలిపేస్తే డన్, అంటే సాయిల్, మనకి గార్డెనింగ్ సాయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో గార్డెనింగ్ సాయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేసేయండి. చాలా సింపుల్గా గార్డెనింగ్ సాయిల్ అయితే మాత్రం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. సో సమ్మర్ సీజన్ కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటివి చాలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా కొంచెం చెట్లు వేయాలి అని అనిపించవచ్చు కదా. సో అందుకని దెన్ ఫ్రెండ్స్ ఉంటాను. ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఈ చెట్లని నేను పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మేబీ వీడియో తీస్తే ఖచ్చితంగా షేర్ చేస్తానన్నమాట, వీడియో పోస్ట్ చేస్తాను. మొన్న శివరాత్రి వ్లాగ్ అయితే ఒకటి పెట్టాను, మీలో ఎంతమంది చూశారు? ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.